Hi friends, welcome to our YouTube channel. My name is Sairam. I recently started our YouTube channel. For more information, please like and share, subscribe our YouTube channel. రీసెంట్గా ఒక న్యూస్ ఆర్టికల్ అనేది మోస్ట్లీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ ఆర్టికల్ గురించి నేను ఆ న్యూస్ ఆర్టికల్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోలో ట్రై చేస్తాను. ఆ న్యూస్ ఆర్టికల్ ఏమిటంటే పైన కనబడుతుంది కదా, అదే మెయిన్గా టాపిక్ ఏమిటంటే ఆగస్టు 1 నుంచి కాకినాడలో ఆర్మీ నియామక ర్యాలీ. ఈ యొక్క ఆర్మీ ర్యాలీకి ఎవరెవరు ఎలిజిబుల్, ఏ డిస్టిక్ వాళ్ళు ఈ ర్యాలీకి రావచ్చు అని నేను ఈ వీడియోలో మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఆ న్యూస్ ఆర్టికల్ ఏమిటంటే ఆగస్టు 1 నుంచి 20 వరకు ఆర్మీ ర్యాలీ కాకినాడ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ డిఎస్ఏ గ్రౌండ్లో నిర్వహిస్తామని చెప్పారు. దీనిలో భాగంగా ఈ ర్యాలీ అనేది అగ్నిపథ్ స్కీమ్ కింద ఈ ర్యాలీ కండక్ట్ చేస్తామని చెప్పారు. మొన్న గురువారం నాడు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ గారు అండ్ ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఆర్కే సింగ్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. మన కాకినాడ కలెక్టరేట్లో దాదాపు 22,000 పైగా అప్లికేషన్లు వచ్చాయని, 10,000కు పైగా ఈ యొక్క ర్యాలీకి అటెండ్ అవుతారని ఆ సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఎవరెవరు ఈ ర్యాలీకి ఎలిజిబుల్ అంటే రీసెంట్గా మనకి అగ్నిపథ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆర్మీ ఎగ్జామ్స్. ఎవరైతే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ మీ ఏఆర్ఓ కింద అప్లై చేశారో, ఏఆర్ఓ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ అని ఏఆర్ఓ కింద మీ అప్లై చేశారో ఆ ఏఆర్ఓ వాళ్ళు మీ నేమ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఒక లిస్ట్లో ఒక పీడిఎఫ్ రూపంలో రిలీజ్ చేస్తారు. ఆ లిస్టులో మీ పేరు, మీ రోల్ నెంబర్ ఉన్నట్టయితే మీరు ఈ ర్యాలీకి తెలుసు. మెయిన్గా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో 2 ఏఆర్ఓ సెంటర్లు ఉన్నాయి. ఒకటి ఏఆర్ఓ విశాఖపట్నం, సెకండ్ వన్ ఈజ్ ఏఆర్ఓ గుంటూరు. ప్రజెంట్ వచ్చిన ఈ ఆర్టికల్ ఏఆర్ఓ విశాఖపట్నం గురించి. వీళ్ళు కాకినాడ డిఎస్ఏ గ్రౌండ్లో ఆగస్టు 1 నుంచి 20 వరకు ర్యాలీ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఈ యొక్క ఏఆర్ఓ విశాఖపట్నం క్రింద ఏ జిల్లాలు వస్తాయంటే శ్రీకాకుళం జిల్లా నుండి కృష్ణా జిల్లా వరకు 13 జిల్లాలతో పాటు యానం ప్రాంతానికి చెందిన వారు కూడా ఈ యొక్క ర్యాలీకి ఎలిజిబుల్. కావున విశాఖపట్నం ఏఆర్ఓ వాళ్ళు రిలీజ్ చేసిన లిస్టులో మీ పేరు ఉంటే మీరు తప్పనిసరిగా ఈ ర్యాలీకి వెళ్ళొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా డిస్టిక్ వాళ్ళు అండ్ తెలంగాణ వాళ్ళు ఈ యొక్క ర్యాలీస్కి ఎలిజిబుల్ కాదు. ఓన్లీ విశాఖపట్నం ఏఆర్ఓ కింద ఏ డిస్టిక్స్ వస్తాయో నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు ఈ ర్యాలీకి ఎలిజిబుల్. వాళ్ళు మాత్రమే ఈ ర్యాలీకి రావాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు మీరు ఏఆర్ఓ కింద ఆర్మీ ర్యాలీ అప్లై చేశారో వాళ్ళు అనేది మీకు ర్యాలీ అనేది కండక్ట్ చేస్తారు. దానికి ప్రాబ్లం ఏం లేదు, కొంచెం వెయిట్ చేయండి, వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తారు త్వరలో. పైన ఉన్న న్యూస్ ఆర్టికల్లో మెయిన్ పాయింట్స్ ఇవే, ఇంతకు మించి ఏం లేదు. మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఎవరైతే రీసెంట్గా జరుగుతున్న ఆర్మీ ఎగ్జామ్స్ రాశారో మీరు రాసిన ఎగ్జామ్స్ మీద మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టయితే, అంటే నేను కన్ఫామ్గా గ్రౌండ్కి వెళ్తాను నమ్మకం ఉంటే మాత్రం కన్ఫామ్గా రన్నింగ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కాకినాడ డిఎస్ఏ గ్రౌండ్ ఎలా ఉంటుంది, శ్రీకాకుళం నుంచి వచ్చేవాళ్ళు, ఇటు నుంచి కృష్ణా నుంచి వచ్చేవాళ్ళు ఎలా రావాలి, మొత్తం నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.